1/3 గ్రూప్ 3 ర్యాంకర్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్ని. అది ఇక్కడ ఏంటంటే మాకు ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రూప్ 2 వాళ్ళకి ఎఫ్ఎస్ఎల్ వచ్చింది. ఎఫ్ఎస్ఎల్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది, అందరూ కాదు, గ్రూప్ 2లో కొంతమంది మెంబర్స్ ఏంటంటే వాళ్ళు గ్రూప్ 3 వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం ద్వారా గ్రూప్ 3లో ఒక 500 ఫ్యామిలీస్ అనేవి నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే గ్రూప్ 3లో ఎవరు కూడా, చాలా అన్నవాళ్ళు చెప్పారు, ఎవరు కూడా ఇవ్వట్లేదు. కానీ కొంతమంది చేయడం వల్ల 500 ఫ్యామిలీస్ అనేవి స్పాయిల్ అవుతున్నాయి అన్న. వాళ్ళు ఎవ్వరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వకుండా దయచేసి మాకు విజ్ఞప్తి, మమ్మల్ని ఒక ఉద్యోగం మార్చాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతేనా? ఎందుకట్లా చేస్తున్నట్టు మరి వాళ్ళు ఏంటంటే అపాయింట్మెంట్ ఇస్తే ఏంటంటే అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళకు ఏంటంటే ఒక షూరిటీ అనేది వస్తుంది, ఆ సెక్యూరిటీ అనేది వస్తుంది. ఆ చిన్న లోపంతో వాళ్ళు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదొకటి అపాయింట్మెంట్ ఇచ్చేస్తే వాళ్ళు ఇవ్వరు. నా పేరు ఉపేందర్. నేను కూడా 1:1 ఉన్నా గ్రూప్ 3లో. ఇప్పుడు గ్రూప్ 2 500 మెంబర్స్, గ్రూప్ 2 గ్రూప్ 3లో కామన్గా 500 మెంబర్స్ ఉన్నారు. ఆల్రెడీ గ్రూప్ 2 ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు గ్రూప్ 3 లాస్ట్ కట్ ఆఫ్ ఎంత వచ్చింది, మేబీ ఒక 700 వచ్చినా అది ఏమవుతుందంటే ఇంకా బ్యాక్ వెళ్ళిపోతుంది, 1500 వరకు వెళ్ళిపోతుంది. 1500 ర్యాంక్ వచ్చినా వాళ్ళకు హోప్ అనేది ఉంటుంది. 1500 ర్యాంక్ వచ్చినా ఓప్ అని ఉంటుంది. ఇంకొకటి దీంట్లో ఉన్న వాళ్ళందరూ పేద విద్యార్థులు ఉంటారు, మోస్ట్లీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు. అంటే ఆల్రెడీ గ్రూప్ 2లో కూడా పేద విద్యార్థుల నుంచి వచ్చి ఉంటారు మోస్ట్లీ. గ్రూప్ 3 వాళ్ళు కూడా అక్కడ నుంచి వచ్చింటారు. అంటే ఒక అన్నదమ్ములాగా ఆలోచించుకొని, అక్కజల్లాగా కొద్దిగా ఆలోచించుకొని వాళ్ళు ఒక అలాని మనస్ఫూర్తిగా అలా ఆలోచించుకొని కొద్దిగా రెస్పెక్ట్ఫుల్గా కూడా కొంచెం ఒకరి బాధ్యతలతో చూసుకొని ఇట్లా 500 మెంబర్స్ ఉన్నాం కింద 500 అట్లా వాళ్ళందరికీ ఇబ్బంది కలగకుండా ఉండాలని మేము ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా కొంచెం మనస్ఫూర్తితో కొంచెం ఆలోచించుకొని మీరు కూడా కొంచెం ఆలోచించండి. వీళ్ళు కూడా నిరుద్యోగులే, ఏమైతే అంటే ఒక ఉద్యోగిగా మారుతారు. నిరుద్యోగ ఎంత రేటు ఉందో అందరికీ తెలుసు ఇప్పుడు తెలంగాణలో. దాని గురించి కూడా కొంచెం ఆలోచించుకోండి. ఇంకా కొద్దిగా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకుంటారని, మాకు ఒక పాజిటివ్లే ఉంటారని, ఇంకొకటి మాకు కూడా మేలు కలుగుతుంది. మేము కూడా ఒక ఉద్యోగులు అవుతామని మా తల్లిదండ్రులకు మేము కూడా గొప్ప చెప్పుకుంటాం. ఇది ఒక చిన్న బాధ మాత్రమే, ఒకటి అర్థం చేసుకుంటారని మేము అందరం ఆశిస్తున్నాం. గ్రూప్ 3 వాళ్ళందరం. నేను గ్రూప్ 3 1:3లో సెలెక్ట్ అయినా. ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళు ఈ గ్రూప్ 3లో జేఎల్ డిఎల్ వాళ్ళందరూ కలిసి ఒక 600 నుంచి 700 మెంబర్స్ ఈ 1:3లో ఉన్నారా, అందులో వాళ్ళు వచ్చారు. దానివల్ల ఇప్పుడు ఒక 800, ఇప్పుడు 1300 వరకు ఉన్న గ్రూప్ 3 పోస్టుల వాళ్ళు ఫిల్అప్ అవుతారు. ఇప్పుడు ఈ 600 వాళ్ళు అయ్యారు అనుకో, వాళ్ళు వెళ్ళిపోయారు అనుకో, గ్రూప్ 1 గ్రూప్ 2 జేఎల్ డిఎల్ వాళ్ళు వెళ్ళిపోయారు అనుకో, దీనికన్నా మంచి పోస్టులు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకో, ఆ కింద ఉన్న వాళ్ళు అనేది చాలా బార్డర్గా ఉన్న వాళ్ళు అనేది వాళ్ళకు జాబ్ వచ్చే అవకాశం ఉన్నది. దీనివల్ల నేను ఈ జేఎల్ డిఎల్ ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకి ఏమని రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, వీళ్ళు మంచి పోస్టులు కాబట్టి ఫస్ట్ వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ దాంట్లకు రాకూడదని కోరుకుంటున్నా. ఇంకా గవర్నమెంట్ ఒక ఉద్దేశం, ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఫస్ట్ గ్రూప్ 2 వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాతనే మాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తే కింద ఉన్న ఉద్యోగులకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. సో రీసెంట్గా టీజీపీఎస్ నుండి గ్రూప్ 3 వెరిఫికేషన్ అంటే వెబ్ ఆప్షన్స్కు మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఒక లిస్ట్ ఇచ్చారు, 1:3 లిస్ట్. అందులో మేము ర్యాంకర్ సెలెక్ట్ అయ్యాము. అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గ్రూప్ 1 వాళ్ళు గ్రూప్ 3లో ఒక 100 మంది ఉన్నారు, వాళ్ళు సెలెక్ట్ అయిపోయారు, అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చాయి, వెళ్ళిపోయారు. గ్రూప్ 2 వాళ్ళు ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ వచ్చింది, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు. వాళ్ళు భయంతో ఏం చేస్తున్నారంటే వెబ్ ఆప్షన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వస్తున్నారు గ్రూప్ 3కి. ఇప్పుడు ఎవరైనా ఒక క్లరికల్గా పోస్ట్ అయినా, ఒక ఆఫీసర్ పోస్ట్ అంటే ఆఫీసర్ పోస్ట్ పోదామని కోరుకుంటారు. కానీ మరి అది వస్తుందో రాదో అని ఒక భయంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రూప్ 3లో ఆప్షన్స్ ఇస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే, ఎందుకు ఆ భయం వాళ్ళకి ఎందుకు ఉన్నది, వస్తుందన్న రాదన్న భయం వాళ్ళకి ఎందుకు, అంటే అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు ఎట్లున్నారు సార్ అంటే, మన గ్రూప్ 1 మీద కేసు ఉంది సార్. ఎగ్జాంపుల్ గ్రూప్ 1 మీద కేసు పడింది, అది జరుగుతుంది. సో ఆ గ్రూప్ 1 మీద కేసు వల్ల ఏమవుతుందంటే వీళ్ళు కూడా అదే భయంతో ఎన్ని కేసులు పడతాయో, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకపోతే వాళ్ళు కూడా ఒక నిరుద్యోగులే, వాళ్ళు ఆలోచించడంలో తప్పులేదు. మరి మళ్ళీ రేపు ఏం కేసు పడుతుందో మేము వెబ్ ఆప్షన్ తీసుకుందాము, వెబ్ ఆప్షన్ ఇస్తే మనకు అది కేసులు పడ్డా కూడా మా ఈ గ్రూప్ 3 అన్న జాబ్ మిగులుతానే ఒక ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఇక్కడ క్లియర్ ఏంటంటే, ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే
గ్రూప్ 2 మీద ఒక్క కేసు లేదు, ఓన్లీ గ్రూప్ 1 మీద కేసు ఉండే. సో గ్రూప్ 2 మీద కేసు లేదు, ఫైనాన్షియల్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసింది, అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఒక 3-4 డేస్లో ఇస్తున్నారు. సో అది ప్రభుత్వం నుండి క్లియర్గా ఉంది. అందుకే మేము ఏమంటున్నామంటే గ్రూప్ 2 అభ్యర్థులైనా వేరే ఇతర గ్రూప్ 1 అభ్యర్థులైనా మేము ఏం కోరుతున్నామంటే దయచేసి గ్రూప్ 3 వెబ్ ఆప్షన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇస్తే 600 మంది 600 అభ్యర్థులు, మీరు ఓన్లీ 600 అభ్యర్థులు అనుకోకండి, 600 ఫ్యామిలీస్ 600 ఫ్యామిలీస్ జనరేషన్స్ వెనుక నెట్టబడతారు. సో అప్పుడు తర్వాత నోటిఫికేషన్స్ మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది కానీ అనుకోవచ్చు. అది రేపు దేవునికే తెలుసు, మనకు తెలియదు, ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి ఈ గ్రూప్ 1 వాళ్ళైనా 2 వాళ్ళైనా హెచ్జిటి వాళ్ళైనా లేకపోతే జూనియర్ లెక్చరర్స్ అయినా డిగ్రీ లెక్చరర్స్ అయినా లేకపోతే ఎస్ఐలు అయినా కూడా దయచేసి రాకండి, మీ ఆప్షన్స్ ఇవ్వకండి. మీరు ఎందుకు ఎట్లాగో జాబ్లో జాయిన్ గారు, ఏదో నాకు 2 జాబులు వచ్చినాయి 3 జాబులు వచ్చినాయని చెప్పి ఈరోజు పత్రికలో వస్తుంది, రేపు ఇంకో న్యూస్ వస్తుంది. కానీ లాస్ అయ్యేదెవరు? ఏదో ఒక అభ్యర్థి లాస్ అవుతాడు. ఆ లాస్ కావడం వల్ల మానసికంగా కుంగిపోతాడు, ఆర్థికంగా కుంగిపోతాడు, సొసైటీ ఏదో ఒక ప్రెషర్ ఉంటుంది, రైట్. గ్రూప్ 4లో ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్. గ్రూప్ 4లో 8,000 పైచిలుకు పోస్టులు ఉన్నాయి సార్. 8,000 పైచిలుకు పోస్టులలో 4,500 పైన మంది జాయిన్ అయ్యాను సార్. అంటే 3,500 పోస్టులు బ్యాక్లాగ్ ఉన్నాయి. దానికి ఎవరు రెస్పాన్సిబుల్ సార్? నీకు జాబు పోయే ఉద్దేశం లేనప్పుడు నువ్వు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎందుకు పోయినావు, వెబ్ ఆప్షన్స్ ఎందుకు ఇచ్చినావు, ఎందుకు వెళ్ళలేదు చెప్పుకోవడానికా? ఈరోజు రేపు ఇంకో న్యూస్ వస్తాయి కదా. సో దానివల్ల దాదాపు ఒక 5-6 సూసైడ్ చేసుకున్నారు. మా మెయిన్ క్యాప్షన్ కూడా అదే పెట్టాం, నో మోర్ బ్యాక్లాగ్ నో మోర్ సూసైడ్. అంటే ఒక అభ్యర్థి ఎంత కష్టపడితే బ్యాక్లాగ్ పోస్టులు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాల్సిన పరిస్థితి కూడా అంటే టీజీపీఎస్సీ తీసుకోవాలి. మరి టీజీపీఎస్సీ అలాంటి చర్యలు తీసుకోవట్లేదా? ఎందుకు మీరు అంతగానో భయపడుతున్నారు? మరి తీసుకోవట్లే అని కాదు సార్, ఇక్కడ టీజీపీఎస్సీ తీసుకుంటుంది కాబట్టి 1:3 లిస్ట్ వచ్చింది. టీజీపీఎస్సీ ఏం చేసిందంటే ఫస్ట్ 1:1 లిస్ట్ వచ్చింది. మేము ఎక్స్ప్లెయిన్ చేసినాం సార్ ఇది అంటే వాళ్ళు మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఓకే మేము 1:3 లిస్ట్ ఇస్తామనేది. మేము టీజీపీఎస్సీకి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఇక్కడ మేము ఎవరిని రిక్వెస్ట్ చేస్తున్నామంటే ప్రభుత్వాన్ని గ్రూప్ 2 వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వండి. దాని ద్వారా గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోవాలి, ఇంకా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చింది అంతే. ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళు మేబీ ఏమైనా జరగవచ్చని ఒక భయాందోళనలతో ఏం చేస్తున్నారంటే గ్రూప్ 3కి వస్తున్నారు. గ్రూప్ 3 ఏమవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఆప్షన్స్ ఇచ్చాను, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది, రేపు నాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తాడు అంటే ఇప్పుడు బ్యాక్లాగ్ పడ్డట్టే కదా. అలా కాకుండా టీజీపీఎస్సీ ఏం చేస్తుందంటే ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కింద ముందే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరింది. కానీ ఇక్కడ మేము మెయిన్గా కోరేది ఏంటంటే అభ్యర్థులను కోరుతున్నాం, ప్రాసెస్ అనేది స్మూత్ ఉంది, ఎవరు దయచేసి వెబ్ ఆప్షన్స్ డాక్యుమెంట్ ఇవ్వందని కోరుతున్నాం. గ్రూప్ 2 అభ్యర్థుల్లో నెలకొన్న భయాందోళనకు సంబంధించి ఆ భయాందోళనలు క్లియర్ చేయాల్సిన పరిస్థితి లేకపోతే ఆ బాధ్యత ఎవరిది? మరి ఎవరు తీసుకోవాలి? మరి ఇప్పుడు అదే సార్ నేను చెప్తున్నా అంటే గ్రూప్ 2కు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది అనుకోండి ప్రభుత్వము ఫాస్ట్గా, వాళ్ళకి ఆ భయం పోతుంది. అంటే ఈ భయం నెలకొనడానికి జరిగిన సిచ్యువేషన్స్ అందరికీ తెలుసు. కేసులు ఉండడం వల్ల అట్లా ఇట్లా కొంచెం వాళ్ళు భయపడ్డారు, మేము కూడా భయపడ్డాం. మేము కూడా ఏమైనా కేసులు వేస్తారు కావచ్చు గ్రూప్ 2 మీద గ్రూప్ 3 మీద భయపడ్డాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా సార్, నాకు గ్రూప్ 2 మొన్న రిజల్ట్ వచ్చిన దాంట్లో మైన్యూట్తో గ్రూప్ 2 జాబ్ మిస్ అయింది సార్. వెరీ మైన్యూట్తో. ఎందుకు మిస్ అయింది సార్ అంటే గ్రూప్ 1 వాళ్ళు గ్రూప్ 2లో ఒక 80 మంది ఉన్నారు సార్. ఒకేలా 80 మంది లేకపోతే నాకు జాబ్ వచ్చు కదా సార్, నాకు ఆ బాధ తెలుస్తుంది కదా. ఇప్పుడు నా తోటి చదువుకున్న మిత్రులు గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యి నేను గ్రూప్ 3 ఆఫీసర్ అయితే ఎంతో కొంత బాధ ఉంటాయి, ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే అరే నేను కూడా ఆ పొజిషన్లో ఉంటాయి అయిపో అని చెప్పేసి. నేను గ్రూప్ 1 కూడా రాసిన, సో గ్రూప్ 1 మిస్ అయిపోయింది. సో గ్రూప్ 2 వస్తుంది అనుకున్నా, కానీ గ్రూప్ 1 వాళ్ళు గ్రూప్ 2లో రావడం వల్ల ఒక 80-70 నుంచి 80 మంది ఉండడం వల్ల నాకు జాబ్ మిస్ అయిపోయింది. నేను ఇప్పుడు ఈ గ్రూప్ 3 జాబ్ కూడా మిస్ అయిపోతుంది. నా పరిస్థితి ఏంది? సొసైటీలో ఏమనుకుంటారు, వీడేం చదవాలి అని ముద్రేస్తారు. అది ప్రాక్టికల్గా మాట్లాడితే అది మా సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ పోకూడదు, కనీసం జూనియర్ అసిస్టెంట్ అన్నా రావాలని చెప్పేసి మా ఉద్దేశం. ఖచ్చితంగా గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మానవతా దృక్పథంతో వెబ్ ఆప్షన్ ఇవ్వకుండా గ్రూప్ 3 అభ్యర్థులకు సంబంధించి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం కూడా గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే భయపడుతున్నారో దానికి సంబంధించి కోర్టు కేసులు అయితే గ్రూప్ 1 మీదనే ఉన్నాయి, బట్ గ్రూప్ 2 మీద ఎలాంటి కేసులు లేవు. కాబట్టి అభ్యర్థులు మానవతా కోణంలో ఆలోచించి గ్రూప్ 3 అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చేలా కృషి చేయాలని చెప్పేసి గవర్నమెంట్ కూడా గ్రూప్ 2 అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు ఇస్తే వాళ్ళ భయాలు కూడా పోయి సో గ్రూప్ 3 ఉద్యోగస్తులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అజార్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.